ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి, ఇది నా చెల్లెలు కాదని తెలిసినా కూడా ఏం చేయలేకపోతున్నాను. నా చెల్లెలకి దక్కాల్సిన ఆస్తి ఈ నకిలీ తీసుకెళ్లిపోతుంది. ఏదో ఒకటి చేయి క్రాంతి, ప్లీజ్. నువ్వు టెన్షన్ పడకు పూజ, సమయానికి రాహుల్ వస్తాడు. నువ్వా? నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే ఏంటి బ్రో, నా భార్య దగ్గర నేను రావద్దా? భార్య అంటే మీరు మా తేజ హస్బెండ్ అండి. హస్బెండా? చీకట్లో ఏమైనా పెళ్లి చేసుకున్నారమ్మా? కరెంట్ పోయినప్పుడు చేసుకుంది. అవసరమా మీకు? ఏంటి డార్లింగ్, నేను లేకుండానే, నా సంతకం పెట్టకుండానే నువ్వు ఒక్కదానివే సంతకం పెట్టేస్తే ఆస్తి వచ్చేస్తుంది అనుకున్నావా? అవును, కరెక్టే కదా. తనకి పెళ్ళయింది కాబట్టి తనతో పాటు నువ్వు కూడా సంతకం పెట్టాలి కదా. అవునా? అయితే రా, వచ్చి సంతకం పెట్టు. ఏంటి పెట్టేది? నూదుటి మీద బొట్టు. నేను సంతకం పెట్టను. పెట్టవా? ఏం రాగో? నేను కట్టిన తాళి అవసరం లేదు, కానీ నా సంతకం మాత్రం కావాలా? అవునత్తయ్య, తన మెడలో తను కట్టిన తాళి లేదు కదా. ముందు తాళి కడితే అప్పుడు సంతకం పెడతాడు. దానికెందుకు ఆలస్యం? ఎలాగో జేబులో తాలిబొట్టు పెట్టుకునే తిరుగుతున్నాడు కదా, కట్టే, ఓ పని అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా కట్టాల్సిన అవసరం ఏం లేదులేరా. ఆల్రెడీ ముందు కట్టిన తాళి తన మెడలోనే ఉంది. చూపించు తేజ. ఇదిగో, ఈ తాళి బొట్టు నీ మెడలో వేసుకో. దేనికి? ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు నీకు పెళ్ళయింది కదా, మెళ్ళో తాళిబొట్టు ఏది అంటే అదే సమయానికి అతను వచ్చి తాళి కడతాను అంటే అమ్మో వద్దులే, ఆ తాళి ఏదో మీరే నా మెడలో వేసేయండి. ఇరికించటం నీకు తెలిస్తే సేవ్ చేయటం మాకు తెలిసే. ఇప్పుడు మీ డౌట్లన్నీ క్లారిఫై అయిపోయినట్టేనా సార్? తేజ తన డైరీలో ఎలా ఉందని రాసిందో మీరు అలా ఉన్నారు కాబట్టి నో డౌట్స్. అలా అని కన్ఫర్మ్ చేసుకోకండి. తన మెళ్ళో తాళి ఉంది కానీ అది ఈయన కట్టింది కాదు. ఆయన కట్టకపోతే మరెవరు కట్టారు? మా అత్తలు కట్టారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.